క్రీస్తు యేసును లేపిన మన ఆత్మ మీలో నివసించిన ఎడల క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మిమ్ములను కూడా తన మహత్తు గల శక్తి చేత ఆయన లేపునన్నాడు. అంటే మనం చచ్చిపోకముందు, అంటే మన చావుకి మరణము రాకమును పనగా సమాధిలోకి వెళ్ళకముందు ఈ దేహములు ఎవరు నివసించాలంటే పరిశుద్ధాత్ముడు నివసించాలి. మీరు నమ్ముతున్నారా? పరిశుద్ధాత్ముడు నివసించాలి. పరిశుద్ధాత్ముడు నివసించాలి. పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఏదో సంఘానికి వెళ్తే సరిపోదండి, ఏదో సిద్ధాంతంలో ఉంటే సరిపోదండి, ఏదో సభ్యత్వం ఉంటే సరిపోదండి, సంఘానికి పెద్దగా ఉంటే సరిపోదండి, కేవలం పాస్టర్ అయితే సరిపోదండి. ఖచ్చితంగా పాస్టర్ కూడా మారు మనసు ఉండాలి. ట్రైనింగ్ పాస్టర్లు కాదండి. పాస్టర్, ఒక తండ్రి పాస్టర్ అయితే కొడుకు పాస్టర్ అవ్వడండి. కారణం ఏంటి తెలుసా? ఆ కొడుకు కూడా మారు మనసు పొందిన వాడై ఉండాలి. ఆ కొడుకు కూడా పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడై ఉండాలి. వాడు కూడా దేవుని కొరకు సమర్పించుకున్న వాడై ఉండాలి. ఇదేదో ఉద్యోగం, టీచరు చచ్చిపోతే టీచర్ ఉద్యోగం వచ్చేది కాదండి, పోలీసు చచ్చిపోతే పోలీసు ఉద్యోగం వచ్చేది కాదండి. దేవుని సేవకుడు దేవుని చేత పిలవబడాలి. సమస్తకు సేవకుడు కాదండి, క్రీస్తుకు సేవకుడిగా ఉండాలి. వాక్యానికి బద్ధుడై ఉండాలండి. పరిశుద్ధాత్మతో నింపబడాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. షాలోమ్. అందరూ